దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానం, దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. కీర్తనల గ్రంథం 54వ అధ్యాయం 4వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన పరిశుద్ధమైన వాగ్దానాలతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ప్రపంచంలో మీకు ఎవరైనా సరే సహాయం చేస్తానని చెప్పి మోసం చేసి ఉండవచ్చు, కానీ ఒక్క ప్రభువు మాత్రమే నమ్మదగినవాడు. ఆయన నీకు వాగ్దానం చేస్తే అది ఖచ్చితంగా చేసి తీరుతాడు. మోసం చేసే దేవుడు ఆయన కాదు. ఎన్నో సంవత్సరాల నుంచి గర్భఫలం లేక బాధపడుతూ దుఃఖిస్తూ ఉన్న మీకు దేవుడు త్వరలోనే గొప్ప గర్భఫలాన్ని అనుగ్రహించబోతూ ఉన్నాడు. మీరు ఆయన్ని ఆరాధించి ఆయన్ని స్తుతించినట్లయితే ప్రభువు మిమ్మల్ని బట్టి సంతోషిస్తాడు. ప్రియమైన సహోదరులారా, మీరు ఆయన సన్నిధిని చేరినప్పుడు ఆయన సన్నిధిలో మొరపెట్టుకున్న ప్రతి ప్రార్థనా విజ్ఞాపాన్ని ప్రభువారు ఆలకిస్తారు. అయితే నమ్మకంతో విశ్వాసంతో ఎవరైతే దేవునికి ప్రార్థిస్తారో వారి ప్రార్థనకి తప్పకుండా జవాబుని పొందుకుంటారు. ప్రియమైన సహోదరులారా, పవిత్రమైన ఆదివారాన్ని మనం దేవుని సన్నిధిలో గడపాలి. ఆ యొక్క ఆదివారాన్ని గడపలేక ప్రయాణాల్లో ఉంటూ వారికి ఉన్నటువంటి పనుల్లో బిజీగా ఉంటూ ఎంతోమంది ఆ యొక్క అవకాశాన్ని కోల్పోతూ ఉన్నారు, దుఃఖిస్తూ బాధపడుతూ ఉన్నారు. అయ్యో, నేను దేవుని మందిరంలో గడిపితే బాగుండును అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రియ సహోదరులారా, మీకు సమయం ఉన్నంత వరకు మీ యొక్క ప్రణాళికని ఆదివారం దేవుని సన్నిధిలో గడిపేలా చూసుకోండి. ఎందుకంటే ఆయన్ని ఆరాధించి ఆయన్ని స్తుతించే భాగ్యం అందరితో పాటు కలిసి మీకు లభించినప్పుడు అందరితో పాటు దీవెనలు కూడా మీకు వస్తాయి. ఎందుకంటే దేవుని యొక్క మందిర ఆవరణలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అటువంటి పవిత్రమైన దినాన్ని మనం ఎవరూ కూడా కోల్పోయేవారుగా ఉండకూడదు. సమయాన్ని మనం ఒక ప్రణాళికగా కుదుర్చుకొని ఆ దేవుని యొక్క సన్నిధిలో మనం గడపడానికి ప్రయత్నం చేయాలి. ప్రియమైన సహోదరులారా, మీరందరూ కూడా మీకున్నటువంటి అవసరతలను బట్టి మీ యొక్క విశ్వాస జీవితంలో ముందుకు వెళ్ళాలంటే ఏ విధమైనటువంటి ప్రణాళికలు మీరు రచించుకోవాలన్నా, ఏ విధంగా నడుచుకోవాలన్నా దేవుని యొక్క సన్నిధిలోనే మీకు దేవుడు బోధిస్తూ ఉంటాడు. ఆయన యొక్క పవిత్రమైన వాగ్దానం ద్వారా, ఆయన యొక్క పవిత్రమైన వాక్యం ద్వారా మీతో మాట్లాడుతూ ఉంటాడు. మీ జీవితంలో అలుముకున్నటువంటి చీకట్లు, అనారోగ్య సమస్యలు, వేదనలు, శోధనలు అన్నీ తొలగించి మిమ్మల్ని పూర్ణశాంతి గల వారిగా చేసి మీకు నెమ్మదిని ప్రసాదిస్తాడు. ఆ నెమ్మదిలో మీరు ప్రభువుని స్తుతించి కృతజ్ఞత గలవారై ఆయన్ని ఆరాధించే మనస్సుని మీకు అనుగ్రహిస్తాడు. అటువంటి ధన్యతని పొందుకోవాలి అని అంటే మనందరం కూడా దేవుని యొక్క సన్నిధిలో అనేది గడపడం చాలా అత్యవసరం. ప్రియ సహోదరులారా, మనం మన యొక్క విశ్వాసాన్ని బలపరుచుకోవాలన్నా, తెలియని విషయాలు తెలుసుకోవాలన్నా, ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళాలన్నా దేవుని సన్నిధిలో గడపడం అనేది, దేవుని సన్నిధి అనేది మనకి చాలా అవసరం. చాలామంది ఈరోజు ఆదివారం కదా, మనం సరదాగా బయటకు వెళ్దాం, లేదంటే అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం అని అనుకుంటారు. కానీ మంచిదే, కానీ మొట్టమొదటి ప్రాముఖ్యత నీవు దేవునికి ఇవ్వాలి. ఎప్పుడైతే నువ్వు ఆ ప్రాముఖ్యతని దేవుడికి ఇచ్చావో, తర్వాత నీ పనులు చేసుకున్నావు, దేవుని యొక్క కనుదృష్టి నీ మీద ఉంటుంది. నీవు చేయబోయే ప్రతి పనిలో కూడా ప్రభువారు నీకు తోడుంటారు, నిన్ను రక్షిస్తారు, నిన్ను ముందుండి ఆయన నిన్ను నడిపిస్తాడు. కాబట్టి పవిత్రమైన ఆదివారాన్ని మీరందరూ కూడా దేవుని సన్నిధిలో గడపాలని, ఆయన అనుగ్రహించే ఆశీర్వాదాలని మీరందరూ పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రభా, అల్పులము, అయోగ్యులము, ఎందుకు పనికిరాని వారు నాయన, అటువంటి మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని కాపాడి ఈ రకంగా మమ్మల్ని నిలబెట్టుకుని దాన్ని బట్టి మీకు వందాలి. మీరే మాకు బలమైన దేవుడు, నిజమైన దేవుడు, శక్తివంతమైన దేవుడు. ప్రభా,
మాకు శక్తిని ప్రసాదించే దేవుడు తండ్రి. ప్రభా, బిడ్డలు ఎంతోమంది సంతానం లేక బాధపడుతున్నారు. అప్పులు ఊబిలో కూరుకుపోయి విచారిస్తూ ఉన్నారు. ఎలా తీర్చాలో తెలియక సమాజంలో పరువు పోగొట్టుకుని బ్రతుకు ఏమిటి అని వారు ప్రశ్నార్థకంగా మిగిలి ఉన్నారు ప్రభా. తండ్రి, అటువంటి వారికి నూతనమైన జీవితాన్ని ప్రసాదించండి. నూతనమైనటువంటి కార్యాలు వారి జీవితంలో అనుగ్రహించండి ప్రభా. ఎటువంటి సమస్యల చేత బాధపడుతున్నా, ఎటువంటి కార్యములు అవ్వడం లేదని దుఃఖిస్తూ చింతిస్తూ ఉన్నా వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి. మీ రాకడ పర్యంతరం వరకు కూడా నిత్యము మీకు కృతజ్ఞులైండే భాగ్యాన్ని బిడ్డలకి ప్రసాదించండి ప్రభా. విశ్వాస జీవితంలో ముందుండాలి ప్రభా. మీ యొక్క వాక్యంలో అనేకమైన విషయాలు గ్రహించాలి, వాటి ప్రకారం నడుచుకోవాలని ఆయన. మీ యొక్క వాక్యమే సత్యం ప్రభా. వాక్యమై ఉన్న దేవుడు తండ్రి, మిమ్మల్ని అనుసరించి, మిమ్మల్ని ఆరాధించి, మిమ్మల్ని కనపరుచుకునే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా. మా ప్రార్థనలో మాలో తప్పులుంటే మమ్మల్ని క్షమించండి. మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని, ప్రార్థించినవి పొందుకొని ఉన్నామని మనస్ఫూర్తిగా నమ్మి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.